ఓకే అండి, నేను జిలేబీ రెసిపీ అన్నాను కదా. ఇది మైదా 1 కప్పు తీసుకుందాము. 1 కప్పు లేకపోతే 2 కప్పులు. దీన్ని ఇప్పుడు జల్లించుకుందాము. ఓకే, ఫిల్టర్ అయిపోయింది. చాలు, 1 కప్పు చాలు, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకుందాం అనేది చూద్దాం. కొంతమంది దీంట్లో కాకుండా షుగర్ సిరప్ చేస్తారు కదా, దాంట్లోకి కలర్ వేసుకుంటారు. బట్ నేనైతే దీంట్లోనే కలర్ వేసుకుంటున్నాను. పిండిలోకే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది కంపల్సరీ అనేది కాదు, కానీ వైట్గా ఉంటే బాగుండదు కదా, అందుకని వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వంట సోడా వేసుకుంటున్నానండి. ఓకే, అంటే కొంతమంది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కర్డ్ కూడా యాడ్ చేస్తారు. నేను ఇవన్నీ వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని అంతా ఇలా చేసేసుకుందాము, కలర్ కలిసేట్టుగా. ఓకే అండి, ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మరీ గట్టిగా కాకుండా అట్లాగని పల్చగా కాకుండా వేసుకోవాలి. ఇది చూడండి కలర్ ఎట్లా అయిపోయింది. ఓకే, ఇదంతా కలిపాక చూపిస్తాను మీకు. ఓకే అండి, కలిపాక చూడండి, ఇలా పైకి వేసితే ఇలా జారాలి పిండి. ఇంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఓకే అండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. దీన్ని ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు క్యాప్ వేసుకొని ఉంచుకుందాము. ఈలోపు మనం షుగర్ సిరప్ చూద్దామండి. ఓకే అండి, స్టవ్ వెలిగించుకుందాము. నెక్స్ట్ కడాయి పెట్టుకుందాము. దీంట్లోకి చెప్పాను కదా, నేను ఈ కప్పుతోనే మైదా తీసుకున్నాను, ఇదే కప్పుతోనే షుగర్ కూడా తీసుకున్నానండి. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇది షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ వేయట్లేదు, అట్లాగని తక్కువగా వేయట్లేదు, నేను మీడియంగా వేసుకుంటున్నాను. 1 కప్పు మీద కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి కప్పు వాటర్ వేసుకుందాం. ఎగ్జాక్ట్లీ దీంట్లోకి కప్పు వాటర్ వేసుకుందాము, చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది కొంచెం మరిగాక ఏమి వేయాలో నేను చూపిస్తానండి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. మనం తక్కువ వాటర్ వేసుకున్నాం కదా, అందుకని కొంచెం ఇలా మరీ ఎక్కువ అని అవసరం లేదు, కొద్దిగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. అంటే మొత్తము ఈవెన్గా కరిగిపోతుందని చెప్పడం అంతే. కానీ అదేంటో మనం ఎంత కష్టపడి చేసినా ఇంట్లో జిలేబీలు అంత టేస్టీగా అయితే రావు. నిజానికి అది మార్వాడి కొట్లో చేస్తేనే, వాళ్ళ చేతుల మీదనే చాలా బాగా వస్తాయి నిజానికి కూడా. ఓకే అండి, ఇంకా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా తీగ పాకం వచ్చే వరకు పెడదామండి. చెప్పాను కదండి, చూడండి బబుల్గా వస్తుంది కదా, ఎందుకంటే దీన్ని మనం చూసే వేసుకున్నాము, మళ్ళీ తీసి ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా కొంచెం వాటర్గానే ఉంది, బాగా పాకం రానవసరం లేదండి దీనికి. నార్మల్గా కొంచెం తీగలాగా వస్తే సరిపోతుంది ఇది.
చూద్దామండి. పాకం అనేది ఇంకా రాలేదు, కొంచెం వాటర్గానే ఉంది. ఇదిగోండి, కొంచెం ఇట్లా తీగ రావాలి, అప్పుడే ఇది సరిపోతుందని అర్థం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి ఇలాచీలు కొంతమంది చాలా మెత్తగా వేసుకుంటారు, కానీ నేను ఇవి మరీ కొంచెం మెత్తగా కాకుండా పలుకులుగానే ఉంచాను. ఇప్పుడు కలుపుకుందాము. అంటే ఈ ఇలాచీల పౌడర్ ఖచ్చితంగా అని ఏం కాదు, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అట్లా మరుగుతున్నప్పుడే హాఫ్ నిమ్మ చెక్క వేసుకుందామండి. ఇప్పుడు దీనికంటే ముందు ఇది కొంచెం తీగపాకం వచ్చింది లేనిది చూద్దాము. ఓకే అండి, నిమ్మరసం వేసుకున్నాము ఇందాకనే, హాఫ్ చెక్క వేసుకున్న తర్వాతనే ఇగో ఇలా బబుల్గా వస్తుంది. అంటే తీగపాకం వస్తే చాలు, ఇగో ఇలా స్పూన్కే తెలుస్తుంది కదా, చూడండి. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. చూసారా షుగర్ సిరప్ ఎలా రెడీ అయిపోయింది కదా, చూడు చక్కగా స్పూన్ నుంచి ఎట్లా పడుతుందో. ఇప్పుడు దీంట్లో వేసేసుకునేది అండి. ఓకే అండి, కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. చాలా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ప్యాన్ చూసారు కదా ఎలా ఉందో, సమాంతరంగా ఉంది. డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకుంటాం. ఓకే అండి, మనకి ఇప్పుడు జిలేబీలు చేయడానికి మన దగ్గర దానికి సంబంధించింది అయితే మెటీరియల్ అయితే లేదు, కానీ మామూలుగా అయితే మార్వాడీస్ చక్కగా కాటన్ క్లాత్ తీసుకొని తడిపి దానికి హోల్ పెట్టి చేస్తారు. చూద్దాము మనం కూడా ఒకసారి. ఈ ఆయిల్ ప్యాకెట్కి మనం ఒకసారి చూసి ఇది రాకపోతే మనం కూడా మార్వాడీది ఫాలో అయిపోదామండి. ఓకేనా, ఇక్కడైతే చిన్న హోల్ అయితే పెట్టుకున్నాను, కానీ ఇది పిండి దిగేటప్పటికి పెద్దగా కనపడుతుందేమో. ఇక్కడ హోల్ పెట్టుకుందాము. నేను ఫస్ట్ ఇటు నుంచి హోల్ పెట్టుకున్నాను, అంటే ఆయిల్ ఎంటీ చేసుకున్నాను, కానీ ఇది కొంచెం పెద్దగా వచ్చింది హోలు. దానికి కరెక్ట్గా ఆపోజిట్ ఇలా ఈ యాంగిల్లోనే హోల్ పెట్టుకోవాలి, సారీ ఈ యాంగిల్లో హోల్ పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఇటు పిండి వేసి ఇలా పట్టుకుంటాం కదా, అందుకని దీనికి ఇక్కడ ఆపోజిట్గా ఉండే చోట చాలా చిన్నగా హోల్ పెట్టుకొని చూద్దాము అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఒక లేయర్ కట్ చేసేద్దాము, అదంతా వేస్ట్. ఓకే, ఇప్పుడు చాలా కొద్దిగా పెట్టుకుందాము, ఎంత వస్తుందో చూద్దాము అండి. ఓకే, బెటర్గానే హోల్ పెట్టాము, చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేసి పిండేసి ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాము. ఆఫ్టర్ దట్ వీడియోలోకి వెళ్దాము. అనుకున్నాం కదండి, ఇప్పుడు ఇటు పక్క కొంచెం పెద్దగా పెట్టుకుందాము, ఎందుకంటే పిండి వేసుకోవాలి కదా. మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, హోల్లో ఎక్కువ వేయడానికి రాదు. ఇంత పెట్టుకుంటే సరిపోతుంది, హోలు ఈజీగా దిగుతుంది కాబట్టి. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో కొంచెం పిండి వేసుకొని ఒకసారి ట్రై చేసి చూద్దాము వస్తుందా రాదా అన్నది. ఓకేనండి. ఓకే అండి, ఇందాక దీంట్లోకి ఫిల్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాము వస్తుందా రాదా అని. సూపర్ వస్తుందండి. ఇంకా ఇప్పుడు స్టవ్లో కడాయిలో వేసేసుకుందామండి. ఓకే, నూనె కూడా కాగిపోయింది, వేసి చూద్దాం ఎట్లా ఉంటుందో పరిస్థితి. సూపర్. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. కదండి, ఎంత బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి టర్న్ చేసుకుందాము. చూసారా జ్యూసీగా వచ్చాయి ఇవి.
అంటే నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వేసాను, అప్పుడు అసలు జీరో నాలెడ్జ్. అప్పుడు కూడా ఫస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చాయి. కానీ ఐ ఫ్లేమ్లో మాత్రం చెయ్యొద్దండి, ఇది మాడిపోతాయి, అంటే తొందరగా ఇదైపోతాయి. ఇట్లా పొంగితే చాలు. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా, జ్యూసీ జ్యూసీగా. ఓకే అండి, చూసారా ఎంత కలర్ చేంజ్గా అయిపోయినాయి కదా. చాలు, ఎక్కువ ఇవి మరీ మాడిపోని అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ కలుపుకున్నాం కదా. ఇవి అయినాయా లేదా అన్నది కొంచెం నోటీస్ చేయడం కష్టమే. వైట్ కలర్లో ఉన్నాయి అనుకోండి, మనకి ఇట్టే తెలిసిపోతుంది. కానీ నేను దీంట్లోనే ఫుడ్ కలర్ కలుపుకున్నాను కాబట్టి సో తెలియదు. ఇప్పుడు ఇవి వేడి మీద ఉన్నప్పుడే తీసి ప్రీవియస్ మనం సిరం చేసి పెట్టుకున్నాం కదా షుగర్, దాంట్లో వేసేసుకుందాము. చూడండి డైరెక్ట్గా దీంట్లో సిరంలో వేసేసుకుందాము. అన్నీ అంతే. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా రివర్స్ చేసేసుకుందాము. రివర్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్కి అట్లా చూద్దాము. ఓకే, కంప్లీట్గా ఇప్పుడు షుగర్ సిరంలోనే ఉన్నాయి. ఒక 20 మినిట్స్ తర్వాత లావ్ అయిపోతాయి. ఇవి అయిన తర్వాత చూపిస్తాం.